హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిపార్ట్మెంటల్ టెస్ట్స్ కు సంబంధించిన గ్రాండ్ టెస్టులను ఆన్లైన్లో ఫ్రీగా ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ గ్రాండ్ టెస్ట్స్ ఏపీపీఎస్సీ వారు అఫీషియల్ గా నిర్వహించే టెస్టుల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి ఆన్లైన్లో డిపార్ట్మెంటల్ టెస్టులు ఈ గ్రాండ్ టెస్ట్ ద్వారా రాసే వారికి ఈ టెస్టులు 100% ఉపయోగపడతాయి. ప్రతి గ్రాండ్ టెస్ట్ లో కూడా 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క టెస్టుని 120 నిమిషాల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ ని రాయాలంటే ముందుగా మనం గూగుల్ క్రోమ్ లేదా మొజిల్లా ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్లను ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ లో www.chaduvu.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఫస్ట్ లోనే chaduvu.in వెబ్సైట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ లింక్ పై మనం క్లిక్ చేయాలి. చేయగానే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంటల్ గ్రాండ్ టెస్ట్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్స్ రాయాలంటే యూజర్ నేము పాస్వర్డ్ తప్పనిసరిగా మన దగ్గర ఉండాలి. ఇందుకు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్ లో ఎవరైతే ఎగ్జామ్ రాయదలుచుకున్నారో వారి యొక్క వివరాలు, అంటే వారి యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నెంబర్, వారు రాయదలుచుకున్నటువంటి టెస్ట్ను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే ఈ గూగుల్ ఫామ్ ను నింపుతారో వారికి యూజర్ ఐడి పాస్వర్డ్ను పంపించడం జరుగుతుంది. ఎవరైతే గూగుల్ ఫామ్ లో వారి యొక్క సమాచారాన్ని ఫిల్ చేశారో వారి మొబైల్ నంబర్తోనే యూజర్ ఐడి క్రియేట్ చేయటం జరుగుతుంది. పాస్వర్డ్ మాత్రం అందరూ యూజర్లకి ఒకటే. ఆ పాస్వర్డ్ చదువు, CHADUVU, ఇవన్నీ కూడా స్మాల్ లెటర్సే. ఉదాహరణకు మీరు గూగుల్ ఫామ్ లో కానీ మీ మొబైల్ నంబర్ను 9876543210గా టైప్ చేసినట్లయితే మీ యూజర్ ఐడి 9876543210 @చదువు అవుతుంది. పాస్వర్డ్ మాత్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే స్మాల్ లెటర్స్ చదువు అని టైప్ చేస్తే సరిపోతుంది. 2 గంటల పాటు జరిగేటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ను 2 గంటల సమయంలోనే మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమయం మించినట్లయితే ఆటోమేటిక్గా టెస్ట్ సబ్మిట్ అయిపోతుంది. మీకు పంపినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఒక్కొక్క టెస్టుని 2 సార్లు మాత్రమే రాయగలరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం 6 టెస్టులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రాండ్ టెస్టులను సాధ్యమైనంత వరకు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ లో రాసే ప్రయత్నం చేయండి. ఒకసారి పరీక్షను మొదలుపెట్టిన తర్వాత తప్పనిసరిగా టెస్టును పూర్తి చేయాలి. మధ్యలో ఆపినట్లయితే టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా లాగిన్ లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నంబర్కు మీరు వాట్సాప్ చేయవచ్చు. ఈ విధంగా ఈ గ్రాండ్ టెస్ట్ కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఇక్కడ చివరన కనబడుతున్నటువంటి క్లిక్ హియర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అడ్రస్ అని ఉన్న దగ్గర మీకు కేటాయించబడినటువంటి యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనే దగ్గర మాత్రం స్మాల్ లెటర్స్ చదువు అని టైప్ చేసి లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మీకు గ్రాండ్ టెస్టులు కనిపిస్తాయి. మొత్తం 6 టెస్టులు మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ టెస్ట్ అయితే రాయదలుచుకున్నారో ఆ టెస్ట్ కి ఎదురుగా ఉన్నటువంటి అటెంప్ట్ అనేటువంటి ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే గ్రాండ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ గ్రాండ్ టెస్ట్ కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవుతాయి. వీటిని క్షుణ్ణంగా చదువుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత అడుగున కనిపిస్తున్నటువంటి స్టార్ట్ క్విజ్ బటన్ పై క్లిక్ చేస్తే గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ పేజీలో పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ లో టైమర్ కనిపిస్తుంది. ఇందులో టైము 2 గంటలు ఉంటుంది. తదుపరి కౌంట్ డౌన్ మొదలవుతుంది. అలాగే ఈ విధంగా క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ ని మనం చూజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్రశ్నకి జవాబును చూజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకి ఆ తర్వాత ప్రశ్నలు వస్తాయి.
అలాగే రైట్ సైడ్న ఈ విధంగా క్వశ్చన్ నెంబర్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ప్యాలెట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్ ప్యాలెట్లో మనం కనబడుతున్నటువంటి నెంబర్లపై క్లిక్ చేయడం ద్వారా మనకి ఏ క్వశ్చన్ ఇష్టమైతే ఆ క్వశ్చన్ని ఓపెన్ చేసి కూడా వాటికి జవాబులు మనం గుర్తించుకోవచ్చు. మనం జవాబును గుర్తించినటువంటి ప్రశ్నలన్నీ కూడా గ్రీన్ కలర్లోకి ఈ క్వశ్చన్ ప్యాలెట్లో మారిపోతాయి. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పరీక్షలలో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి పరీక్ష పూర్తయ్యే లోపు ఈ క్వశ్చన్ ప్యాలెట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారాయో లేదో మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అన్ని ప్రశ్నలు గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత మాత్రమే మనం ఫైనల్ సబ్మిట్ చేయటం మంచిది. 100 ప్రశ్నలకు 2 గంటల సమయం లోపు జవాబులను మనం గుర్తించాల్సి ఉంటుంది. టెస్ట్ను పూర్తి చేద్దాం అనుకున్నట్లయితే చివరిగా సబ్మిట్ క్విజ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ క్విజ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మీ పేరు, మీకు ఈ టెస్ట్లో ఎంత స్కోర్ వచ్చింది, ఎంత టైంలోపు గ్రాండ్ టెస్ట్ను మీరు పూర్తి చేశారు, ఎంత పర్సెంటేజ్ వస్తుందో డిస్ప్లే అవుతుంది. అలాగే రిజల్ట్లో మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి పర్సెంటేజ్ అనేటువంటి ఈ అంశాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా GOT 88, 97, EOT 141కు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లను మనం ఉచితంగా రాసి మన రిజల్ట్ను తెలుసుకోవచ్చు.